నమస్తే సార్, మీ పేరండి? నా పేరు నాయుడు అండి, బర్ల నాయుడు నా పేరు. సార్ నాయుడు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎంప్లాయ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు సార్? వైజాగ్లో? వైజాగ్లో రామ్నగర్. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఒక 2-3 మంత్స్లో. 2014లో మన స్టేటు ఎలా విడిపోయిందన్న సంగతి మీకు తెలుసు యాక్చువల్గా. సో రెవెన్యూ మొత్తం ఉన్న ప్లేస్ నుంచి ఏం లేకుండా పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాం మనం. సో తెలిసే ఉంటుంది మీకు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు. సో రాబోయే ఎలక్షన్లో ఎవరికి అవకాశం ఇస్తే లేదా అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారికి అండి. చంద్రబాబు గారికే అవకాశం ఇద్దామని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? అతను డెవలప్ చేస్తున్నారు కాబట్టి. డెవలప్ చేస్తున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వెంటనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రజలకి సేవ చేయమని ఒత్తిడి చేస్తున్నారు అతను. అది మంచిదే కదా. ఇదివరకు అయితే ఏ పని మీదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే టైం పెట్టేసేది, ఇప్పుడు అంత టైం పట్టట్లేదు, ఈజీగా పని అవుతుంది. అంటే ఎంప్లాయీస్ని పరుగులు పెట్టిస్తున్నారంటారా మీరు? పరుగులు పెట్టిస్తున్నారు. ఎంప్లాయీస్ని బాధ పెట్టినా పరిపాలన బాగుంది. మీరు కూడా ఒక ఎంప్లాయే కదా, మీకు కూడా తెలుసుగా చెప్తున్నాను. మేము బాధపడినా ప్రజలు హ్యాపీగా ఉన్నారు, అందరం హ్యాపీగా ఉన్నట్టే కదా. అది అంటే ఏ విషయంలో పరుగులు పెట్టిస్తున్నారు, ఏ విషయంలో డెవలప్మెంట్ బాగుందని మీరు అనుకుంటున్నారు? వర్క్ విషయంలో ఏంటి, ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలంటే అతను ఊరుకునే మనిషి కాదు. అందరితో పని చేస్తున్నాడు, స్టేట్ డెవలప్ చేద్దామని కృషి చేస్తున్నాడు అతను. సో ఆయన పనితీరు ఈ 4.5 సంవత్సరాలు ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్క్స్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు రాజధాని కడుతున్నారు, పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా పట్టిసీమ, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలానే హుద్హుద్ వచ్చిన తర్వాత వైజాగ్ విషయం కానీ, ఇలాంటివన్నీ మీరు చూశారు కదా. సో వీటిల్లో ఆయన పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? చాలా బాగా చేశారండి. అన్నిట్లోనూ హుద్హుద్ తుఫాన్కి చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి. లేకపోతే ఇంకొకరు అయితే ఇప్పటికీ కూడా విశాఖపట్నం బాగుపడదేమో, ఇంకొకరు ఉంటే. చాలా బాగా ఇచ్చేశారు, అందరితో పని చేయించాడు, వెంటనే రికవర్ అయ్యాము, హ్యాపీగా ఉన్నాం. అసలు విశాఖపట్నానికి ఊదితి వచ్చిందా అన్నట్టు ఉంది ఇప్పుడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.